తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలనే కాదు అసెంబ్లీ ఆవరణలో లెజిస్లేచర్ కార్యాలయాన్ని సైతం కోల్పోయింది టీడీపీ. ఇప్పటివరకు 2 గదుల్లో టీడీపీ ఎల్పీ కార్యాలయం కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ 2 గదుల్ని మైనారిటీ విమెన్ వెల్ఫేర్ కమిటీలకి కేటాయించింది ప్రభుత్వం. గతంలో తెలంగాణ టీడీపీలో 15 మంది ఎమ్మెల్యేలుండగా ఇప్పుడు కేవలం 3 మిగిలారు. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్ కృష్ణయ్య మినహా అందరూ టీఆర్ఎస్లో చేరారు. దీంతో 3 సభ్యులున్న టీటీడీపీకి 2 గదులు ఎందుకనేది అధికారుల ప్రశ్న. అయితే కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా టీడీపీ ఎల్పీ కార్యాలయాన్ని కమిటీలకి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. దీనిపై కోర్టుకు వెళతామంటోంది. ఇటు టీడీఎల్పీకి వచ్చిన రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ నేత కిషన్ రెడ్డిలకి ఫోన్ చేశారు. కనీసం మాతో చర్చించకుండా పోని అధికారికంగా ఏదైనా నోటీస్ ఇచ్చి ఖాళీ చేయమని చెప్పకుండా ఈరోజు మా కార్యాలయాన్ని ఇతర వెల్ఫేర్ కమిటీలకు అలాట్ చేయడాన్ని చూస్తుంటే ఈరోజు